గోనెగండ్ల గ్రామంలో అన్ని ఏరియాలు అన్ని వార్డులు కవర్ అయ్యేలాగా గ్రామ పంచాయతీ నుండి ఒక 40 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు, గ్రావెలు, సీసీ రోడ్లు వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది. సర్పంచ్, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరియు వార్డు మెంబర్లు, ప్రజల కార్యకర్తలు, ప్రజలందరి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగినది. మొన్నటి రోజున గత కొన్ని రోజుల క్రితం ప్రతి సచివాలయంకి 40 లక్షల రూపాయలతో ఆ విధంగా ఊరంతా కలిపి కోటి 60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు ఒక 40 లక్షలతో అదేవిధంగా వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది. కాబట్టి ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా అచ్చగట్లగేరి అయితేనేమి, మాలగేరి, ఎస్సీ కాలనీ మరియు దొనబండగేరి, కిందిగేరి, అదేవిధంగా గద్వాలగేరి, సాకలగేరి, మన లక్ష్మీపేట, నాయ బ్రాహ్మణ కాలనీ, ఇట్లా ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా ఈ 40 లక్షల రూపాయలని మరి వాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆ ఏరియాల్లో ఉండేవారు సహకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పనులని చేసే విషయంలో మీరు సహకరించాలని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోనెగండ్ల టౌన్ మా సర్పంచ్ గారు హేమావతి గారు ఆధ్వర్యంలో ఈరోజు డ్రైనేజీలు, సీసీ రోడ్లు చేయడం జరుగుతుంది. ఈరోజు పూజా కార్యక్రమం ఈరోజు దినం బాగా చేయడం జరుగుతుంది. మేము గతం నుంచి కూడా మా సర్పంచ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా ఎండిఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా మాకు నిధులు ఇవ్వండి. మా గోనెగండ్ల గ్రామం, గోనెగండ్ల మండలంలో మా పెద్ద విలేజ్ గోనెగండ్ల అభివృద్ధికి కొంచెం వెనుకబడింది. చాలా తూర్లు ఆమె పట్టుబట్టి అధికారులకి దృష్టి తీసుకుపోయి ఈనాటికి చేపడానికి ఈ రోజుకి ఇప్పుడు బిగిన్ అయింది. గత నెల 25వ తేదీ మా మాజీ సభ్యులు డివి జయనాథ్ గారు రాకతో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులకు మేము ఈ రోడ్డు వేస్తామయ్యా, ఈ డైన్ వేస్తామయ్యా, ఈ నీళ్లు తెస్తామయ్యా అని చెప్పడం, మేము ఈ వీధి నుంచి ఇంకో వీధి పోయేపాటికి వాళ్ళు రావడం, ఇక్కడ టెంకాయలు కొట్టడం, ఇంకో చోట మేము పోయిన చోట పనులు బిగిజేయడానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. పంచాయతీ నుంచి వచ్చిన డబ్బులే అవి అన్నీ. సర్పంచ్ గారు చేసేటివి ఈరోజు సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లు అయిపోయింది. మేం చేయాల్సిన నిధుల్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇటువంటి పరిపాలన, ఇటువంటి నాయకత్వం ఉండదు. సర్పంచ్ అంటే ఊరికి ఒక రాజు మాదిరిగా, ఊరికి గ్రామానికి ఒక ఎమ్మెల్యే మాదిరిగా చెక్ పవర్ ఉంటుంది. మమ్మల్ని ఏమి కాకుండానే వాళ్ళు కొంత దురుద్దేశంతో కొన్ని చోట్ల పూజలు చేయడము, కొన్ని పనులు కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు చేసిన పని కూడా మా బివిజయనాథ్ గారి ఆయన వల్లే జరిగింది. మా సర్పంచ్ హేమావతి గారి వలన కూడా జరిగింది అని నేను సభముఖంగా తెలపడం జరుగుతుంది. గ్రామానికి అభివృద్ధి చేయాలని మా సర్పంచ్ గారు ఇంకా ముందు అన్ని విధాలుగా వాటర్ సమస్య అయితేమి, డ్రైనేజ్ సమస్య అయితేమి, రోడ్డు సమస్య అయితేమి ఇంకా నిధులు తెచ్చి రాబోయే రోజుల్లో మా బివిజయనాథ్ గారు గెలిచిన తర్వాత ఇంత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ